విశాఖపట్నంలో సంబురాలే సంబురాలు పోర్రి. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయలు పంపుతుంది మళ్ళా సెంటర్ గవర్నమెంట్. ఫ్యాక్టరీ లాసులుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారనే లొల్లి ఎప్పటికాంచో నడుస్తుంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, కామ్రేడ్లు, కార్మిక సంఘాలు, మేధావులు అందరు కొట్లాడినరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటా. ఆంధ్రాలో, ఢిల్లీలో కూటమి గవర్నమెంట్ వచ్చే వరకు సీఎం చంద్రబాబు సార్ సాయం అడుగుడు, పీఎం మోడీ సార్ ఓకే అను నడిచింది. ఇక ప్రైవేటీకరణ ఆగినట్టే. ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి. లోన్లు, మిత్తిలు, మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది అన్ని కలిపితే 35,000 కోట్ల అప్పు ఉంది. చిన్న చిన్నగా అన్ని తీరుతాయి, 2 ఏళ్లలో దేశంలో ఏక్ నెంబర్ కంపెనీ చేస్తామంటారు సెంటర్ వాళ్ళు. కానీ మీకు యాదుందో లేదో, అప్పట్లో మన బీఆర్ఎస్ గవర్నమెంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడతాం, మేమే కాపాడుతాం అన్నది.